హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పాలిసెట్ 2024 ఎగ్జామ్ ఎవరైతే రాసి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు త్రూ కౌన్సిలింగ్ ద్వారానే కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఏపీ పాలిసెట్ 2024కి. సో దీన్ని మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటాం. అంటే ఏంటంటే మనం ఒక సెంటర్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుని వాళ్ళు కొన్ని డేట్స్ ఇస్తారనమాట. ఆ రోజు మనకి ఏ కాలేజ్ కావాలో కూడా మనం ఆప్షన్స్ అనేది త్రూ వెబ్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఒక పర్టికులర్ డేట్ రోజు వాళ్ళు మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్కి వెళ్ళాలన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి క్యాండిడేట్ కూడా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. దాన్ని ప్రాసెసింగ్ ఫీ అంటాం. త్రూ ఆన్లైన్ మోడ్ ద్వారా చేయాలి. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా 24 మే 2024 నుంచి జూన్ 2 2024 వరకు ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఓసీ బీసీ వాళ్ళకేమో 700 రూపీస్ అండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 250 రూపీస్ వరకు మనం పేమెంట్ అనేది చేయొచ్చండి. కింద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఒకటి ఫస్ట్ పాయింట్ చూడండి, ప్రాసెసింగ్ ఫీ కెన్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. అంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే మీరు ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. అలాగే పే చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేపాటికి వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ క్లిక్ ద ప్రింట్ బటన్ అండ్ టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ద ఫీ రిసిప్ట్. అంటే ఏంటంటే మీ పేమెంట్ కనుక సక్సెస్ఫుల్ అయితే అక్కడ ప్రింట్ బటన్ మీద క్లిక్ చేసి ఆ రిసిప్ట్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఖచ్చితంగా మీరు. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రిఫరబుల్లీ డు నాట్ మేక్ పేమెంట్ త్రూ ద మొబైల్ ఫోన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్ ఆఫ్ పేమెంట్. అంటే ఏంటంటే మీరు కనుక మొబైల్ ఫోన్స్ ద్వారా పేమెంట్ అనేది చెయ్యొద్దు, మ్యాక్సిమం ఫెయిల్యూర్ అవుతుంది. సో మీరు ఏదన్నా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్ ద్వారా అప్లై చేయొచ్చు, అదే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేకపోతే డెస్క్టాప్ ఉంటే దాని ద్వారా పేమెంట్ చేయొచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా చేయొద్దు. కింద ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు చూడండి. అంటే అది నందిగా ఉంది, నేను చిన్నగా చెప్తాను. మీరు ప్రాసెసింగ్ ఫీజు కనుక పే చేసేటప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల డబ్బులు మీ అకౌంట్లో నుంచి కట్ అయినా కానీ నాట్ సక్సెస్ఫుల్ అని చూపించింది అనుకోండి, అంటే మనీ పే చేయలేదని చూపిస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు ఆ మనీ విత్ ఇన్ 4 daysలో కూడా రిటర్న్ అయిపోతాయండి, మీ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే క్యాండిడేట్ది అవి డీటెయిల్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకోసారి పేమెంట్ చేయండి. పేమెంట్ చేస్తే అప్పుడు మీది సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది జరుగుతుంది. ఆ ఫీజు రిసిప్ట్ తీసుకోండి. ఒకవేళ 4-5 సార్లు మీరు 2-3 సార్లు కానీ 4-5 సార్లు కానీ పేమెంట్ చేసినా మళ్ళీ పేమెంట్ అవ్వట్లేదు అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ రావాలంటే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ కింద బ్లూ కలర్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాలి. అప్పుడు మీ యొక్క డిటెక్ట్ అయిన మనీ మొత్తం మీకు రిటర్న్ వస్తాయండి, రీఫండ్ అవుతాయి. కన్వీనర్ పాలిసెట్ 2024 @gmail.comకి క్యాండిడేట్స్ అనేది రిక్వెస్ట్ చేయాలి. ఓన్లీ వన్ పేమెంట్ మాత్రమే మనీ తీసుకుని ఎక్సెస్ అమౌంట్ అనేది రిఫండ్ చేయండి అని మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. పాలిసెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసిన రిసిప్ట్ కంపల్సరీ ఉండాలండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి, అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ లాంటివి 2 set జిరాక్స్ ఉండాలి అన్నమాట. సర్టిఫికేట్స్ లిస్ట్ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేవాటికి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, మీరు ఫీ కట్టిన రిసిప్ట్. సెకండ్ పాలిసెట్ హాల్ టికెట్. థర్డ్ వన్ ర్యాంక్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేవాటికి 10th క్లాస్ మార్క్స్ మెమో, ఒకటి ఒరిజినల్ అయినా ఉండాలి లేదా ఇంటర్నెట్లో కాపీ ప్రింట్ తీసిందైనా ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేవాటికి 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలండి. 6th సర్టిఫికేట్ వచ్చేపాటికి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి. అది మాత్రం 2024-25 అంటే ప్రజెంట్ ఈ సంవత్సరంలో అప్లై చేసింది అయితే ఉండాలి. మీ సేవ కానీ గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసిందే ఉండాలి. మీకు రిజర్వేషన్ అంటే ఫ్రీ సీట్ రావాలి అంటే. నెక్స్ట్ 7th వన్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది January 1
2021 తర్వాత అప్లై చేసింది మాత్రమే మీకు ఫీజు రింబర్స్మెంట్ కిందకి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సిందేనండి. అండ్ ఎవరైతే ప్రజెంట్ కొత్తగా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నారో సచివాలయంలో వాళ్ళు మీకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఖచ్చితంగా ఉంచుకున్నట్లయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాకపోయినా రిసిప్ట్ అయినా మీరు కౌన్సిలింగ్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 9th వన్ టీసీ తీసుకెళ్ళాలండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. తర్వాత 10th సర్టిఫికేట్ వచ్చేప్పటికి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. అంటే ఏంటంటే ఎవరైతే తెలంగాణ నుంచి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారో వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుందండి. నెక్స్ట్ 11th సర్టిఫికేట్ వచ్చేప్పటి అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, సిఏపి కానీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా మన కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చండి. 11th పాయింట్లో చెప్పుకున్న సర్టిఫికేట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సపరేట్గా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అది విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్లో జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రతి పాలిటెక్నిక్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఏ రోజుల్లో ఏ ర్యాంక్స్కి కౌన్సిలింగ్ జరుగుతుందో చూద్దాం. 27th May 2024 ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు జరుగుతుంది. ఇది మార్నింగ్ 9 AM నుంచి ప్రతిరోజు జరుగుతుందండి. 28th 12,001 నుంచి 27,000 వరకు జరుగుతుంది. 29th May వచ్చేపాటికి 27,001 ర్యాంక్ నుంచి 43,000 వరకు జరుగుతుంది. 13th May వచ్చేపాటికి 43,000 ర్యాంక్ నుంచి 59,000 వరకు జరుగుతుంది. 31st May వచ్చేపాటికి 59,000 ర్యాంక్ నుంచి 75,000 ర్యాంక్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ 1st June 2024 75,000 ర్యాంక్ నుంచి 92,000 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ జరుగుతుందండి. 2nd June 2024 92,000 నుంచి 1,08,000 వరకు జరుగుతుందండి కౌన్సిలింగ్. 3rd June 2024 1,08,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఏదైతే వచ్చారో ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ జరుగుతుందండి. మనం సర్టిఫికేట్స్లో 11th పాయింట్లో చెప్పుకున్నాం కదండి, ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది మార్నింగ్ 9 AM విజయవాడ గవర్నమెంట్ కాలేజ్లో జరుగుతుందండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జరుగుతుంది కౌన్సిలింగ్. 31st May నుంచి 3rd June వరకు జరుగుతుంది. 31st May నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అండి. 31st ఏమో ఎన్సీసీ ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 వరకు, నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ 1st, 2nd, 3rd Juneలో కూడా ఏ ర్యాంక్ వాళ్ళకి ఎప్పుడు కౌన్సిలింగో, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏ రోజు కౌన్సిలింగో కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చండి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ కావాలో ర్యాంక్ వైజ్గా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అండి. ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 31st May 2024 1st June ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు మనం ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత పెట్టుకోవడం కుదరదు. 2nd June 2024 నుంచి 3rd June 2024 వరకు 50,000 ర్యాంక్ నుంచి 90,000 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్కి అదే ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్. 4th and 5th June 90,000 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలండి. అలాగే 5th June 2024 ఏమంటే మీరు ఏదైనా పెట్టుకున్న ఆప్షన్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చండి, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. 7th June 2024 మీకు సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో, ఏ బ్రాంచ్లో వచ్చిందో అనేది సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేది మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ పాలిటెక్నిక్ దగ్గరికి వెళ్ళినా అక్కడైనా మీకు వెబ్ ఆప్షన్స్ అనేది పెడతారండి. లేదు మీరు నెట్ సెంటర్కి వెళ్ళైనా వెబ్ ఆప్షన్స్ అనేది వాళ్ళతో పెట్టించుకోవచ్చు. మళ్ళీ దానికి ఒకవేళ మీరేమన్నా మీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా కరెక్షన్స్ అంటే ఆప్షన్ కరెక్షన్స్ ఏమన్నా పెట్టుకోవాలి అని అంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వ్యాలిడ్ ప్రూఫ్తో మీరు అక్కడ చేంజ్ అనేది మొబైల్ నెంబర్ కానీ ఇంకేమైనా కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలండి నెట్ సెంటర్లో. అలాగే లాస్ట్ డేట్న మీ ఆప్షన్స్ అన్నీ లాక్ అయిపోతాయి. ఆప్షన్స్ అనేది లాక్ అయిపోతాయండి. లాక్ అయిన తర్వాత మీరు ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడం కుదరదు. అలాగే అలాట్మెంట్ అనేది మీకు 7th June 2024 ఈవినింగ్ 6 PM ఏపీ polyset.nic.in అని ఏపీ పాలిసెట్ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారండి. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్
డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో అనేది మీరు తెలుసుకోవచ్చు. మళ్ళీ మీరు ఆ అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చండి. అది మార్నింగ్ 9 AM to 5 PM వరకు వాళ్ళే అవైలబుల్గా ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్ కాల్ చేసి కనుక్కోండి.